హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి ఢిల్లీ సుల్తానులు అనే లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 40 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ఈ బిట్స్ అనేవి ఓన్లీ డిఎస్సికే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆల్బిరుని కితాబ్ అల్ హింద్ను రచించాడు. ఇబ్న్ బటూటా రెహ్లా, అమీర్ ఖుస్రు, ఆషికి, మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్, తబాకత్ ఈ నాసిరి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, ఇల్టుట్మిష్ కాలంలో ఏర్పడిన చిహల్గని దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4, పరిపాలనలో రాజుకు సహాయకారులు. నెక్స్ట్ 1, ఢిల్లీని పాలించిన మొదటి మహిళా సుల్తాన్ ఎవరు? ఢిల్లీని పాలించిన మొదటి మహిళా సుల్తాన్ ఆప్షన్ 1, రజియా సుల్తానా. ఈమె ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. నెక్స్ట్ 1, ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన తొలి స్వతంత్ర సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఇల్టుట్మిష్. నెక్స్ట్ 1, బాల్బన్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. బాల్బన్కు సంబంధించి ఇందులో సరికానిది ఆప్షన్ 3, చిహల్గనికి అత్యున్నత స్థానం ఇచ్చాడు అనేది సరికాదు. నెక్స్ట్ 1, బాల్బన్ కాలంలో అనుసరించిన సిజ్దా అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, సాష్టాంగ నమస్కారం చేయడం. నెక్స్ట్ 1, ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? ఖిల్జీ వంశ స్థాపకుడు ఆప్షన్ 2, జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 1, చిహల్గనిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బాల్బన్. నెక్స్ట్ 1, రజియా సుల్తానా ఏ వంశానికి చెందినవారు? రజియా సుల్తానా బానిస వంశానికి చెందిన ఆమె. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఈ బానిస వంశానికి మరొక పేరు మమ్లూక్ వంశం. మమ్లూక్ అంటే బానిస అని అర్థం. నెక్స్ట్ 1, క్రింది ఢిల్లీ సుల్తానేట్ వంశాల సరైన క్రమం? ఆన్సర్ ఆప్షన్ 3, బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, నెక్స్ట్ వచ్చినది తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశం, లోడీ వంశం. నెక్స్ట్ 1, ఏ ఢిల్లీ సుల్తాన్ దాడిలో భాగంగా చిత్తోడ్ రాణి పద్మిని జౌహార్ చేసుకొని మరణించింది? ఆన్సర్ ఆప్షన్ 4, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 1, క్రింది వారిలో ఎవరిని భారతదేశపు రామచిలుక అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, అమీర్ ఖుస్రు. నెక్స్ట్ 1, అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సమయంలో కాకతీయ రాజ్య పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, రెండవ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ 1, రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన సుల్తాన్ ఎవరు? రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన సుల్తాన్ ఆప్షన్ 2, మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ 1, ఎవరి పరిపాలనా కాలంలో ఢిల్లీపై తైమూర్ దండయాత్ర జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, నజీరుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ 1, మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టినది ఆప్షన్ 1, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 1, తాగ్ అంటే అర్థం ఏమిటి? తాగ్ అంటే గుర్రాలకు వేసేటువంటి రాజముద్ర. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, ఢిల్లీ సుల్తానుల దాడికి గురైన మొదటి దక్షిణ భారత రాజ్యం ఏది? ఢిల్లీ సుల్తానుల దాడికి గురైనటువంటి మొదటి దక్షిణ భారత రాజ్యము ఆప్షన్ 3, యాదవ రాజ్యం. నెక్స్ట్ 1, ఢిల్లీపై తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 1398. నెక్స్ట్ 1, ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో విజయనగర బహమనీ రాజ్యాలు వెలిశాయి? ఆన్సర్ ఆప్షన్ 4, మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ 1,
మొఘల్ పాలకుడు బాబర్ చేతిలో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మొఘల్ పాలకుడు అయినటువంటి బాబర్ చేతిలో మరణించిన ఢిల్లీ సుల్తాన్. ఆప్షన్ 1 ఇబ్రహీం లోడి. బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ 1 మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య మొదటి తరైన్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ 1 టంకా జిటాల్ అనే నాణేలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇల్టుట్మిష్. నెక్స్ట్ 1 క్రింది వారిలో మంగోలుల నాయకుడు ఎవరు? మంగోలుల నాయకుడు ఆప్షన్ 2 చెంగిజ్ ఖాన్. నెక్స్ట్ 1 కుతుబ్ మినార్కు సంబంధించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ ఇద్దరు నిర్మించారు. అంటే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ని స్టార్ట్ చేస్తే ఇల్టుట్మిష్ దాన్ని కంప్లీట్ చేశారు. దీని నిర్మాణంలో ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించారు. కుతుబ్ మినార్ ఎత్తు 74.1 మీటర్స్. నెక్స్ట్ 1 ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు? ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఇక్తాలు. నెక్స్ట్ 1 ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు శిల్పకళకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అలై దర్వాజా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొదటి మసీదు అనేది సరికాదు. నెక్స్ట్ 1 తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? తుగ్లక్ వంశ స్థాపకుడు ఆప్షన్ 2 గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ 1 ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన వృత్తి ఏది? ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయము. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 బానిస వంశ స్థాపకుడు ఎవరు? బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఎవరి మరణంతో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇబ్రహీం లోడి. బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇబ్రహీం లోడి మరణించిన తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలన అనేది అంతమయ్యింది. నెక్స్ట్ 1 ఆర్కుట్ శైలి వీరి కాలంలోనిది. ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ సుల్తానులు. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన వంశాలు వాటి యొక్క స్థాపకులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. లోడీ వంశ స్థాపకుడు బహలాల్. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 లాహోర్ రాజధానిగా పాలించిన సుల్తాన్ ఎవరు? లాహోర్ని రాజధానిగా చేసుకొని పాలించినటువంటి సుల్తాను ఆప్షన్ 3 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. ఢిల్లీ సుల్తానులందరిలో కూడా ఈయన ప్రముఖుడు. జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం ఈయన పరిపాలించాడు. అలై దర్వాజా అనే కట్టడాన్ని నిర్మించాడు. నెక్స్ట్ 1 రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1192. నెక్స్ట్ 1 కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ. నెక్స్ట్ 1 ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి పరిపాలన చేశారు. అయితే ఈ ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు అంటే ఆప్షన్ 1 ఇల్టుట్మిష్. నెక్స్ట్ 1 భూమి మీద స్వర్గం ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అని కాశ్మీర్ని వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ 1
తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ముబారక్ షా ఖిల్జీ. సో ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ సుల్తానులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.